సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు డాక్టర్ శ్రీకాంత్ ఉమ్మల గారు ఉన్నారు, సీనియర్ కన్సల్టెంట్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. సో లివర్కి సంబంధించి చాలా మందికి అనేక రకాల అపోహలు కూడా ఉన్నాయి, అలాగే దీనిపైన ఒక నాలెడ్జ్ కూడా కావాల్సిన అవసరం కూడా ఉంది. లివర్ డ్యామేజ్ అవుతోంది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇవి రెగ్యులర్గా వింటూ ఉంటాం. బట్ మిగతా అనారోగ్య సమస్యలు ఎలా అయితే ఐడెంటిఫై చేయగలుగుతున్నామో, లివర్ డ్యామేజ్ అవుతోంది, లివర్కి సంబంధించి ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తోంది అనేటప్పుడు మనం ఎలా గుర్తించగలుగుతాము, ఎలా అలర్ట్ అవ్వాలి అనే విషయాన్ని క్లియర్గా తెలుసుకుందాం డాక్టర్ గారిని అడిగి. నమస్తే సార్. సార్, జనరల్గా మన బాడీలో ప్రతి ఆర్గాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది, ఎందుకంటే ట్రీట్మెంట్ వరకు వెళ్లకుండానే బిఫోర్ అవేర్నెస్ అనేది. సో లివర్ డ్యామేజ్ అవుతుంది, లివర్కి ఏదో ప్రాబ్లం వచ్చింది అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? సో జనరల్గా లివర్ అందరికీ డ్యామేజ్ అవ్వదు. హై రిస్క్ పీపుల్ ఉంటారు, లైక్ క్రానిక్ ఆల్కహాలిక్స్, డైలీ ఆల్కహాల్ తాగేవాళ్ళు, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, లేకపోతే బాగా ఒబీస్కున్న వాళ్ళు, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ అంటే షుగర్ ఎక్కువ కాలం ఉండి కంట్రోల్లో లేకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళందరికీ లివర్ లోపల తెలియకుండానే డ్యామేజ్ అవుతూ ఉంటుంది. లివర్లో ప్రాబ్లం ఏంటంటే మోర్ దెన్ 70-80% డ్యామేజ్ అయ్యే వరకు మనకి బయటకి ఏం తెలియదు. అంటే ముందే ఐడెంటిఫై చేయాలంటే ఇలాంటి హై రిస్క్ పీపుల్ని, మోర్ దెన్ 35-40 ఇయర్స్ వచ్చిన వాళ్ళు రెగ్యులర్గా అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి అన్న ఫైబ్రో స్కాన్, లివర్ ఫంక్షన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ లాంటి టెస్ట్ చేయించుకుంటే లివర్ ఫ్యాటీగా ఉందా లేకపోతే సిరోసిస్ వచ్చిందా లేదా తెలుస్తుంది. సిరోసిస్ అనేది ఇర్రివర్సిబుల్, అంటే సిరోసిస్ వచ్చేదాకా రివర్స్ అవ్వదు. ఫ్యాటీ లివర్ ఇవన్నీ కొంచెం రివర్సిబుల్, అంటే ఆ ఫ్యాక్టర్స్ ఏమైనా వాటిని కంట్రోల్ చేస్తే, లైక్ హెపటైటిస్ బి అయితే హెపటైటిస్ బి ట్రీట్మెంట్ తీసుకోను, లేకపోతే హెపటైటిస్ సి ట్రీట్మెంట్ తీసుకోను, లేకపోతే షుగర్ కంట్రోల్లో పెట్టుకోను, ఆల్కహాల్ ఆపేసు, అంటే ఇవి జనరల్ కామన్ ఫ్యాక్టర్స్. కాబట్టి చాలా ఉంటాయి, మెయిన్ ఫ్యాక్టర్స్ ఈ 4 ఉంటాయి. వీటిని కంట్రోల్లో పెట్టుకోవడం వల్ల అట్లీస్ట్ మన ఫ్యాటీ లివర్ కంట్రోల్ చేసి ఎప్పుడు సిరోసిస్ రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ సిరోసిస్ వచ్చిందే అనుకున్నాం బై ఛాన్స్, అప్పుడు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏమేమి మెడిసిన్స్ వాడుకోవాలో చేసుకోవచ్చు. సో ఇలాంటి హై రిస్క్ పీపుల్ రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకుంటే మంచిది. సార్, మీరు నోటీస్ చేసిన దాంట్లో పేషెంట్స్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు, మీరు ఆల్రెడీ చెప్పారు కొన్ని హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా లివర్ డ్యామేజ్ అనేది మనం చూస్తూ ఉన్నామని. సో ఇప్పుడు మద్యపానం కావచ్చు, స్మోక్ కావచ్చు, ఇట్లా ఎవరు ఎక్కువగా ఇంపాక్ట్ అవుతున్నారు? మద్యపానం ఎక్కువ ఉంటుందండి డెఫినెట్గా. దాంతోపాటు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, వైరస్ ఇన్ఫెక్షన్స్ అంటారు. అవి కొంచెం కంజెంటల్గా రావచ్చు, కొంతమంది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి, అట్లా కూడా రావచ్చు. అవి ఏంటంటే లివర్ డ్యామేజ్ అయ్యేంత వరకు మనకి తెలియదు, అంటే లోపల స్లోగా లివర్ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది కానీ బయటకి ఏమి ఉండదు, అందరూ బాగానే ఉంటారు. సో అలాంటి కొంచెం ఎక్స్పోజర్ ఉండి హై రిస్క్ అని డౌట్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి స్క్రీనింగ్ చేయించుకొని, హెపటైటిస్ సికి అయితే వ్యాక్సిన్ ఏం లేదు కానీ హెపటైటిస్ బికి వ్యాక్సినేట్ చేయించుకోవాలి అందరూ. 3 vaccines తీసుకుంటే హెపటైటిస్ బి లైఫ్లో మనకి రాదు. అది అవేర్నెస్ అందరికీ తెలియదు. ఇప్పుడు హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ పిల్లలందరికీ ఇంక్లూడ్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఆల్రెడీ 20-30 years ఉన్నారు కదా, వాళ్ళకి తెలియదు, చిన్నప్పుడు ఇచ్చి ఉండరు, అప్పుడు లేదు అదంతా ప్రివిలెంట్గా. సో అలాంటి వాళ్ళు రెగ్యులర్ హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళు కనీసం దాని నుంచి ప్రొటెక్ట్ అవుతారు. సో ఆల్కహాల్ అనేది ఆపేస్తే మంచిది. అలా షుగర్ ఏమైనా ఉన్నా కూడా కంట్రోల్లో ఉండాలి. ఈ మధ్య ఒబిసిటీ చాలా ఎక్కువైపోయింది, అంటే బాగా లావు ఉన్న వాళ్ళకి కూడా లివర్ పాడైపోతుంది లాంగ్ స్టాండ్లో, అవన్నీ కంట్రోల్లో చేసుకోవడం మంచిది. సో ఇందులో లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా చూస్తున్నాం సార్. ఎక్కువ శాతం మీరు చూస్తున్నట్టు ఒబేసిటీ అనేది యంగ్ జనరేషన్లోనే కాదు, పిల్లల స్థాయిలో కూడా బాగా కనపడుతోంది. సో ఏం సజెస్ట్ చేస్తారు? సో బేసికలీ డైటరీ హ్యాబిట్స్ అండి. బేసికలీ మన పూర్వీకులు అంతా మంచి ఫుడ్ తినేవాళ్ళు, ఇప్పుడంతా అడల్టరేటెడ్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ అలవాటు అయిపోయి ఫాస్ట్ ఫుడ్ చైన్స్ మోర్ ఆఫ్, అక్కడికి వెళ్తే అంతా ఆయిలీ ఫుడ్డే ఉంటుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేసి, ప్లస్ టీవీ చూసి సెడెంటరీ లైఫ్ స్టైల్, పిల్లలు కూడా టీవీ చూస్తున్నారు కానీ బయటకి వెళ్ళి అవుట్డోర్ గేమ్స్ ఇవన్నీ లేవు. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల, వన్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువ పిల్లల్లో ఒబిసిటీ అది వస్తుంది. సో అది అవాయిడ్ చేస్తే మంచిది, ఎందుకంటే పిల్లల్లో ఒబిసిటీ వస్తే చాలా తొందరగా వాళ్ళకి లివర్ కానీ ఏ ఆర్గన్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. సో ఒబిసిటీ అనేది చాలా డేంజరస్, బెటర్ టు అవాయిడ్ ఇట్. సో పర్టికులర్ ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా సార్? మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లో కూడా మెన్షన్ చేస్తున్నారు, పీడియాట్రిక్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా చేస్తున్నాం. డేస్ బేబీ నుంచి కూడా ఇది కొన్ని కంజెంటల్ డిఫెక్ట్స్ ఉంటాయి, అంటే జెనెటికల్గానే వాళ్ళకి కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి. లైక్ బిలియరీ అట్రేసియా అంటే లివర్ నుంచి వచ్చే పసరు తిత్తు ఉంటుంది, అది అసలు ఫామ్ అవ్వదు. సో అది ఫామ్ అయిపోయేసరికి పసరు పేగుల్లోకి రాకుండా లివర్లోనే ఉండిపోయి అది లివర్ డ్యామేజ్ అవుతుంది. దాన్ని బిలియరీ అట్రేసియా అంటారు. అది మోస్ట్ కామన్ పిల్లలు, అలాంటి వాళ్ళకి 3 months 4 months వాళ్ళు కూడా ఆపరేట్ చేయాల్సి వస్తుంది. కొంతమందికి కొన్ని జీన్స్ రాకపోవడం వల్ల అలా కంజెంటల్ డిఫెక్ట్స్ ఉంటాయి. పిల్లల్లో ఎక్కువ చేసేది కంజెంటల్ అబ్నార్మాలిటీస్ వల్ల చేస్తాము. ఇంకా అడల్ట్స్ వచ్చేసరికి 28 years అంటే మీరు నమ్మరు, 20 years 16 years వాళ్ళు కూడా ఆల్కహాలిక్స్ వీ ఆపరేటెడ్. సో దే ఆర్ బీన్ యూజింగ్ అబ్యూసివ్లీ. అలాంటి వాళ్ళు కూడా సిరోసిస్ వచ్చి లివర్ ఫెయిల్యూర్ అయిపోయి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు.
సో లివర్కి సంబంధించి ఇంకా ఎలాంటి కాంప్లికేషన్స్ మనం చూడొచ్చు అంటారు? లివర్ డ్యామేజ్ అయినా, లివర్ హెల్త్ కండిషన్ బాగోకపోయినా, సో దాని నుంచి అదర్ కాంప్లికేషన్స్ వేగా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు లివర్ పొరపాటున డ్యామేజ్ అయిపోతే మనకి జాండీస్ అంటారు, పచ్చకామర్లు వస్తాయి, కాళ్ళ వాపులు, పొట్టలో నీరు, రక్తపు వాంతులు, ఇవన్నీ వచ్చాక స్లోగా వేరే ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వటం మొదలు పెడతాయి. పొట్టలో నీరు వచ్చాక స్లో కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ పొట్టలో నీరు ఇవన్నీ వచ్చాక ఎంత తొందరగా లివర్ మార్పిడి ఆపరేషన్ చేసుకుంటే అంత మంచిది. మళ్ళీ కిడ్నీ ఎఫెక్ట్ అయితే కిడ్నీ మార్చుకోవాలి, లివర్ మార్చుకోవాలి. ఆ స్టేజ్కి రాకుండా ఎర్లీగానే చేసుకుంటే మంచిది. ఎక్కువ శాతం మీరు నోటీస్ చేసిన దాంట్లో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ లివర్ డ్యామేజ్ కేసెస్లో కనిపిస్తుంది? సో అది ఇప్పుడు ఆల్కహాలిక్స్ అలా ఉన్నాను అనుకోండి, రఫ్లీ అరౌండ్ 30 to 50 years లోపు ఉంటారు ఆల్కహాలిక్స్ జనరల్గా. దెర్ ఆర్ పీపుల్ హూ ఆర్ అబౌవ్ 50 ఆల్సో ఇలా ఉంటాయి. కొంతమందికి చిన్నప్పటి నుంచి హెపటైటిస్ బి ఉండి ఐడెంటిఫై చేసిన వాళ్ళకి, చేయని వాళ్ళకి 30 years వాళ్ళు కూడా హెపటైటిస్ బి, వాళ్ళు 25 years వాళ్ళు హెపటైటిస్ బి లాంగ్ స్టాండింగ్ ఉండి వాళ్ళకి తెలియక సడన్గా ఏదో టెస్ట్లో చూసుకుంటే లివర్ సిరోసిస్ వచ్చి లివర్లో క్యాన్సర్ వస్తుంది. ఏంటా చూస్తే వాళ్ళకి ఎప్పటి నుంచి హెపటైటిస్ బియో, హెపటైటిస్ సియో ఇన్ఫెక్షన్ ఉంటుంది, పాపం వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు కూడా చాలా యంగ్ వాళ్ళు ఉంటారు. హెరిడిటరీగా కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్ దీంట్లో? హెరిడిటరీగా అంటే కంజెంటల్ కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి జీన్స్లో, కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. అలాంటి వాళ్ళకి వాళ్ళకి విల్సన్స్ అంటారు. వాళ్ళ ఫ్యామిలీలో అలా ఆ డిసీజ్ అలా వస్తూనే ఉంటుంది. కంజెంటల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా వస్తుంది. ఆఫ్టర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా నార్మల్గానే ఉంటుందా, ఏమైనా ఇంకా స్పెషల్ కేర్తో లీడ్ అవ్వాలి? లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ముందు సిఎల్డి పేషెంట్స్ చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటుందండి. ఫ్లూయిడ్ ఎక్కువ తీసుకోకూడదు, ఉప్పు ఎక్కువ తీసుకోకూడదు అని చెప్తారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత అంతా నార్మల్గా ఉంటుంది, ఏ ప్రాబ్లం ఉండదు. 1 year సర్వైవల్ రేట్ 95% ఉంటుంది, 10 years సర్వైవల్ రేట్ 70% ఉంటుంది. సో వాళ్ళు గుడ్ కేర్ తీసుకొని ముందు ఏ రీజన్ వల్ల లివర్ పాడైపోయిందో దాన్ని కనుక కంట్రోల్ చేయగలిగితే, లైక్ ఆల్కహాలిక్ అయితే ఆల్కహాల్ ఆపేసి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అయితే దాని టాబ్లెట్స్ తీసుకుంటే లివర్కి ఏజ్ ఏం లేదు. పేషెంట్ ఎన్నాళ్ళు బతుకుంటారో లివర్ కూడా అన్నాళ్ళు ఉంటుంది. సో మెడికేషన్తో కూడా క్యూర్ చేసుకునే టైమింగ్ మనకు ఉంటుందా? యా, అంటే కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి స్క్రీన్ చేసుకుంటే, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కంట్రోల్లో పెట్టుకుంటే ముందు నుంచే అది క్యూర్ చేసుకుంటే లివర్ పాడైపోదు. ఆ 2 రీజన్స్, ఆల్కహాల్ ఆపేస్తే అవుతుంది. సార్ డైలీ లైఫ్లో మనం చాలా చూస్తున్నాం, ఫుడ్ కానీ, స్లీపింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే వర్క్ స్ట్రెస్ కానీ, ఇవన్నీ కూడా ఎలాంటి ఒత్తిడి ఉంటుంది అంటే? సో స్లీప్ కనీసం డేకి 7 to 8 hours ఆఫ్ కంటిన్యూస్ స్లీప్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఆయిల్ ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ ఇవన్నీ మానేసి డైలీ ఒక అట్లీస్ట్ 30 minutes రెగ్యులర్గా ఫిట్గా ఎక్సర్సైజ్ చేస్తే మీ లివర్లో ఉన్న ఫ్యాట్ కూడా పోతుంది. థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు